మన ఆరాధనల కొరకై యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం అందరము కలిసి చదువుకునే వారంగా ఉంటాం. ఎవరు మాట్లాడకండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించేవాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, నిన్ను నిర్మించిన వాడను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అని దేవుడు ఇక్కడ యాకోబును గురించి లేక దేవుని ప్రజలను గురించి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఆయన ఎవరు అనంటే నిన్ను సృజించిన వాడను లేక నిన్ను నిర్మించిన వాడను. ఇప్పుడు దేవుడు ఎవరు అనంటే సృజించిన వాడు లేక మనల్ని నిర్మించిన వాడు. మనం ఆరాధించే మన ప్రభువు, మనము కలిగి ఉన్నటువంటి మన దేవుడు ఎవరు అనంటే మనల్ని నిర్మించిన వాడు లేక మనల్ని సృజించిన వాడు. ఆయన నిర్మించి సృజించినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగిన వారంగా ఉన్నాం. అందుకని చూడండి, ఒక మాట చదువుతాము. భక్తుడు అన్నాడు 119వ కీర్తన 73వ వచనంలో, మరి కీర్తనకారుడు ఒక చక్కటి మాట అన్నాడు. 119వ కీర్తన 73, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. అందుకే మనం ఆ పాట పాడుకుంటూ వచ్చాం. ఆయనే మనల్ని నిర్మించాడు, మన నిర్మాణకుడు. భక్తుడు ఏమన్నాడు అనంటే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పాటు చేసినవి. ఎప్పుడు అనంటే ఆదికాండం 2:7 నేల మట్టితో నరుని నిర్మించి అనే మాట. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, ఆయన చేతులు మనల్ని నిర్మించినవి, మనకు రూపును ఏర్పాటు చేసినవి. కాబట్టి మన నిర్మాణకుడు మన ప్రభు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ పౌలు అపోస్తలుడు అన్నాడు, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము అని. కాబట్టి మనం అంతా ఎవరు అంటే ఆయన చేతి పని. ఆయన చేసినటువంటి చేతితో మనల్ని నిర్మించాడు, మనకు రూపమును ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం ఆయన పని అయి ఉన్నాము ఎఫెసీ 2:10లో. కాబట్టి మన నిర్మాణకుడు ఆయన చేతులతో మనల్ని చేసుకున్నటువంటి దేవుడు. యెషయా గ్రంథం 44లో కూడా ఒక మాట చదువుతాం రండి. యెషయా గ్రంథం 44:22వ వచనం లేక 24వ వచనం. యెషయా గ్రంథం 44:24, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడును, నేనొక్కడినే ఆకాశమును విశాలపరచువాడును, నేనే భూమిని పరిచిన వాడు, గర్భము నుండి నిన్ను నిర్మించిన వాడును నేనే, గర్భంలోను రూపింపబడక మునుపు నిర్మించిన వాడును నేనే. కాబట్టి ఆయన చేతులే మనకు రూపాన్ని ఇచ్చినాయి, ఆయనే మనల్ని నిర్మించాడు, భూమిని పరిచిన వాడు, మనల్ని సృజించినటువంటి దేవుడు. కాబట్టి అలాంటి దేవుని మనం కలిగి ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఎవరు అంటే ఆయన నిర్మాణకుడు, నిర్మించిన వాడు, సృజించిన వాడు. 139వ కీర్తనలో కూడా అన్నాడు ఆయన. చూడండి, ఆ మాట కూడా చదువుతాం. 139వ కీర్తన
13వ వచనం 139:13. నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్మించిన వాడవు నీవే. నా నిర్మాణకుడు, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని కలుగు చేసిన వాడు, మనల్ని సృజించినటువంటి దేవుడు, మన నిర్మాణకుడు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 1:23 మానవులంతా, ఇక్కడున్న నువ్వు నేనే కాదు ఆయన నిర్మాణకులు, లోకంలో ఉన్న మనుషులంతా ఆయన చేతి పనులే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారిని దేవుడు చూశాడు, నిర్మించాడు. ఆయన స్వహస్తాలతో ఆదికాండం 2:7 ఆ నేల మట్టితో నరుని నిర్మించాడు. కాబట్టి నిర్మాణకుడు, సృజించిన వాడు. అయితే మరి లోకంలో ఉన్న మనుషులంతా, లేక మనం కూడా ఒకప్పుడు ప్రభుని ఎరగక మునుపు మనం ఏం చేస్తూ వచ్చాము? రోమీయులకు రాసిన పత్రిక 1:23 చదవండి. 1:23. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమొక్కు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు మృగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కాబట్టి ఏం చేశారు మానవులు? భూమి మీద ఉన్నటువంటి మనుషులు అని అంటే చతుష్పాద జంతువుల్లాగా మార్చేశారు. కలుగు చేసిన దేవుణ్ణి, సృజించిన దేవుణ్ణి, స్వహస్తాలతో నిర్మించుకున్న ఆ దేవుణ్ణి, ఆ మహిమను ఒకప్పుడు ప్రభువుని ఎరగక మునుపు కావచ్చు, లేకపోతే ఇంకా అనేకులు కావచ్చు, వారు ఏం చేస్తూ వచ్చారంటే 4 కాళ్ళ జంతువులాగా మార్చారు. 4 కాళ్ళ జంతువు పురుగుల్లాగా చేశారు. కాబట్టి మనుషులు కూడా ఆపాదించారు. ఒకప్పుడు మన జీవితంలో మనం కూడా తెలియక 4 కాళ్ళ జంతువులని మమ్మల్ని నిర్మించిన వాడు నీవేనని చెప్పి మొక్కిన వారమే. అంతేకాక మనుషులను కూడా సాగిలపెట్టిన వారమే. ఇంకొక మాట కూడా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 1 కొరింథీ 8:6. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు ఒక్కడే యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగిను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి భూమి మీద దేవతలు అనబడిన వారు, దేవతలు కాదు, దేవతలు అనబడిన వారు చాలా మంది ఉన్నప్పటికీ ఆయన మాత్రమే తండ్రి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఆయన వారము, ఆయన ద్వారా కలిగిన వారము. అయితే ఈ సంగతి సత్యం తెలియక మనుషులు ఏం చేస్తూ వచ్చారంటే చతుష్పాద జంతువులకు మార్చేశారు, మనుషులకి మొక్కుతూ వచ్చారు. కాబట్టి పురుగులకు కూడా మొక్కిన వారు లేకపోలేరు. అయితే దేవుడు ఒకసారి ఒక సందర్భంలో దేవదూత యోహానుతో మాట్లాడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథం 22 ఆ దేవదూతను చూస్తే, నిజంగా దేవదూతను చూస్తే దేవుళ్ళలాగే, ఎంతో చాలా దేవదూతలు అంటే చాలా మంచి వాళ్ళు, చాలా పవిత్రులు. వాళ్ళని చూసినా ఒకటే, దేవుడు చూసినా ఒకటే. అయితే యోహాను ఏం చేస్తూ వచ్చాడు? రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8-9 చదవండి. యోహాను వినినవాడును చూచినవాడును, నేను విని చూచినప్పుడు వాడు నాకు చూచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరుడితోను ఈ గ్రంథమందున వాక్యమును గైకొన వారితోను సహదాసుడను, దేవునికి నమస్కారం చేయమని. కాబట్టి యోహానుకి ఆ దూత వచ్చేసరికి ఆ దూత పాదాల దగ్గర పడబోయాడంట. పడబోతే ఆ దూత అంటుంది, వద్దు సుమి, వద్దొద్దు, నేను కూడా మీతో పాటు, నేను దేవదూతను కావచ్చులే కానీ నేను మాత్రం కాదు దేవుణ్ణి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 చదువుకున్నాం. దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ తండ్రి ఒక్కడే, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే అర్హుడు.
అందుకని వారన్న దేవదూత అంది, వద్దు, దేవునికి మాత్రమే నమస్కారం. అయితే మనుషులు ఏం చేశారు? ఈ భూమి మీద ఉన్న మానవుడు ఏం చేశాడు? దేవుని స్వరూపాన్ని, దేవుని మహిమను మనుషుల యొక్కయు, చతుష్పాదనగా 4 కాళ్ళ జంతువుల యొక్కయు పురుగుల్లాగా మార్చేశారు. అయితే ఒకప్పుడు మన జీవితంలో మనం కూడా దేవుని మహిమను సృజించిన వాడును, నిర్మించిన వాడిని దేవుని పక్కన పెట్టి ఈ చతుష్పాద జంతువులకు మొక్కిన వారమే, ఆ పురుగులకు సాగిలి పడిన వారమే, మనుషులకు మొక్కిన వారమే. అందుకనే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అనంటే, ఆయన మన నిర్మాణకుడు అన్న సంగతి మనకు తెలియపరిచాడు. ఆయన చేతులే మనల్ని సృజించిన అన్న సంగతిని మనకు బయలుపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయనను, సృష్టికర్త అయిన దేవుని ఆరాధించే గుంపులో, ప్రజలో దేవుడు మనల్ని పెడుతూ వచ్చాడు. అందుకనే 95వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు అంటాడు, ఒక మాట చదవండి. 95వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనం. ఇందాక పాట కూడా పాడుకున్నాం, ఆ పాట 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలు పడుదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. రండి సాగిలు పడదాం. రండి. ఎందుకు సాగిలు పడదాము అంటే, మనలను సృజించిన దేవుని సన్నిధి, మనల్ని సృజించిన వాడు, మన నిర్మాణకుడు, ఆయన సహస్తాలతో నిర్మించుకున్నవాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నవాడు, నిర్మించిన వాడు. కాబట్టి ఆయన మనల్ని చూసినటువంటి దేవుడు. నేనే దావీదు అన్నాడు, నీ చేతులే నన్ను నిర్మించినవి అని. కాబట్టి ఆ దేవుని గురించి ఏమన్నాడు దావీదు అంటే, రండి ఆయన సన్నిధిలో మనం మోకరించి ఆయనను ఘనపరుద్దాము, ఆరాధిద్దాము అని. ఈనాడు మనం కూడా ఉదయకాల సమయంలో అందుకొరకే మనం కూడుకున్నాం. కాబట్టి మన ఆరాధనలో మొదటి తలంపు ఏంటి అంటే, నీవు నా నిర్మాణకుడు, మమ్మల్ని నిర్మించిన దేవుడు, మమ్మల్ని సృజించిన ప్రభు. కాబట్టి మిమ్మల్ని కలిగి ఉండే గొప్ప భాగ్యము, ధన్యత, మిమ్మల్ని ఆరాధించేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవం నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు ప్రభువా అని మనం ఆరాధించవలసిన వారంగా మనం. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వెళ్తే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. యాకోబు నిన్ను సృజించిన వాడును, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నిన్ను సృజించిన వాడును, నిన్ను నిర్మించిన వాడునైన నేను ఇలాగ సెలవిస్తున్నా, ఈ మాట చెప్తున్నాను. ఏ మాట ఇది అనంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నిర్మించడమే కాదు, సృజించడమే కాదు. కాబట్టి నిన్ను నేను ఏం చేశానంటే విమోచించాను. దేవుడు మనల్ని విమోచించాడు. అందుకనే వాళ్ళు పాట పాడారు. ఎవరు? ఇశ్రాయేలు. ఆ తర్వాత మిరియాం కూడా పాడింది ఆ పాట. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు పాట పాడుతూ వచ్చారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత. ఏమని పాడారు వాళ్ళు పాట? రండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను తోడుకొని పోతివి, నీ బలము చేత నీ పరిశుద్ధాలయములకు నడిపించింది. నీవు విమోచించిన ఈ ప్రజలను నీవు తోడుకొని పోతివి. ఎక్కడికి తోడుకొని పోయావు? నీ మందిరములకు వారు నడిపించింది. కాబట్టి ఆయన విమోచించిన ప్రజలను ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన తోడుకొని పోయాడు. ఆయన నిర్మించిన వాడు, సృజించిన వాడు అంతటితో ఆగిపోలేదు ఆయన పని. ఆయన మనల్ని విమోచించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు వారిని విమోచించి వారిని ఏం చేస్తూ ఉన్నాడట? తోడుకొని పోయాడు, నడిపించిన దేవుడు. ఇంకో మాట చదవండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 10వ వచనం. 106:10. 106వ అధ్యాయం 10వ వచనం. వారి పగవారి చేతిలో నుండి రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. శత్రువుల చేతిలో నుండి విమోచించాడు, పగవారి చేతిలో నుండి తప్పించాడు. ఇంకో మాట ఏమిటి అని అంటే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం, దుష్టుల చేతిలో నుంచి ఏం చేశాడు? తప్పించిన దేవుడు. నా పిల్లలు దానికట్టు. కాబట్టి దుష్టుల చేతిలో నుంచి తప్పించిన దేవుడు. కాబట్టి దేవుడు, మన దేవుడు ఎవరు అంటే మన విమోచకుడు. కాబట్టి మనల్ని ఆ గేట్ బయటికి మనల్ని విమోచించిన దేవుడు
మనల్ని తప్పించిన దేవుడు, కృపచేత నడిపించినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడిని కలిగి మనం ఆరాధిస్తూ ఉన్నాము అంటే అది మన జీవితాల్లో ఎంతో గొప్ప భాగ్యం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విమోచించి నడిపించడమే కాదు, బలత్కారుల చేతిలో నుంచి మనల్ని తప్పించాడు. అయితే ఈనాడు మన జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? రెండవ మాట చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ 1:4 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలములో నుండి విమోచించవలెనని మన పాపములను తన తాను ప్రస్తుత దుష్టకాలములో నుండి, బలత్కారుల చేతిలో నుండి, మరి ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించినట్లుగా ప్రస్తుత దుష్టకాలములో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఈ కాలం ఎట్లాంటిదంటే దుష్టకాలం. ఈ దుష్టకాలంలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, దేవుడు విమోచించాడు, విడిపించాడు. అందుకని అన్నాడు, ఓ యాకోబు, నిన్ను సృజించిన వాడనైన నేను, నిన్ను విమోచించిన వాడనైన, నిన్ను నిర్మించిన వాడనైన నేను చెప్పే మాట ఏంటి అంటే, నేనే నిన్ను విమోచించాను. ఎక్కడి నుండి విమోచించాడు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి విమోచించాడు. ప్రస్తుత దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించాడు. ఆయన విమోచించడం కొరకు ఏం చేశాడో తెలుసా? మీకా గ్రంథం రండి. మీకా గ్రంథము 1వ అధ్యాయం. ఆయన విమోచించడం కొరకు ఏం చేస్తూ వచ్చాడు అనంటే, మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడు. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి ఏం చేస్తున్నాడట? బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకు బయలుదేరుతున్నాడు? తన స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనల్ని విమోచించడం కొరకు. ఓ దుష్టకాలంలో నిన్ను నన్ను విమోచించడం కొరకు, బలత్కారుల చేతిలో బంధించబడిన నిన్ను నన్ను విమోచించడం కొరకు దేవుడు తన స్థలాన్ని విడిచిపెట్టాడు. ఫిలిప్పీ 2:6 దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో ఉండుట, సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు. రిక్తుడైపోయాడు, దీనుడైపోయాడు. ఓ తన ప్రజలను విమోచించడం కొరకై ఆయన బయలుదేరాడు. తన స్థలాన్ని విడిచిపెట్టి, తన స్థలాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు మనం వదిలిపెట్టడానికి ఇష్టపడం. ఆదివారం నాడు 1 గంట సేపు 2 గంటలు ముందుగా మన ఇంటిని వదిలిపెట్టడానికి తొందరగా ఇష్టపడం. దేవుడు మాత్రం మనల్ని విమోచించడం కొరకై ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన బయలుదేరాడు తన స్థలాన్ని విడిచిపెట్టి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ప్రకారము ఆయన విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదంట. వాటన్నిటిని విడిచిపెట్టేశాడు, దాసుడైపోయాడు. ఎందుకనంటే తన ప్రజలను విమోచించడం ద్వారా. ఇంకొక మాట కూడా చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం. 21 నీ జనులైన ఇశ్రాయేలుల వంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన ఈ జనుల ఎదుట నిలవనీయక నీవు అనేక జనులను తోసి భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ సొంత జనమగునట్లు వారిని విమోచించుటకై దేవుడు అయిన నీవు బయలుదేరితివి. ఎందుకు బయలుదేరాడు? ఎందుకు పరలోక రాజ్యమును గొప్ప భాగ్యంగా ఎంచుకొనక దీనిని వదిలిపెట్టుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు అని అంటే, వారు నీ సొంత జనమగుటకై, వారు నీ సొంత ప్రజలు అయ్యేందుకు కొరకై. ఇక్కడున్న నువ్వు నేను, మన కుటుంబాలు, మన ప్రాంతాలు, మన ఊళ్ళు వేరువేరుగా ఉండొచ్చులే, కానీ యేసు ప్రభు ద్వారా ఒకటిగా చేసేందుకు కొరకై, మనలో ఒక కుటుంబ సభ్యులుగా చేసేందుకు కొరకై ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? నీవు బయలుదేరితివి. ఎక్కడి నుండి బయలుదేరాడు? పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు. నీ కొరకు నా కొరకు 2025 సంవత్సరాల క్రితం దిగి వచ్చిన దేవుడు, బయలుదేరిన దేవుడు, తన స్థలాన్ని విడిచిపెట్టిన దేవుడు. ఎందుకు అంటే నేను
నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించడం కొరకు, తన ప్రజలుగా చేసుకోవడం కొరకు, ప్రస్తుత దుష్టకాలంలో నుంచి మనల్ని తప్పించేందుకు కొరకు, బలాత్కారుల చేతిలో నుంచి మనల్ని విడిపించేందుకు కొరకు దేవుడు తన స్థలాన్ని, తన స్థానాన్ని విడిచిపెట్టాడు. కీర్తన 22 అంటాడు, నేను నరుడను కాను, పురుగులాగా అయిపోయాడు. హీనమైన స్థితిలోనికి వచ్చాడు. ప్రభుని నువ్వు ఎక్కడుంటావు చెప్పు, మేము కూడా వస్తామన్నారు వాళ్ళు. మత్తయి సువార్త 8వ అధ్యాయం ఆయన ఏమన్నాడు, ఆకాశ పక్షులకు ఉన్నాయి, నక్కలకు ఉన్నాయి, నాకు మాత్రము రవంత స్థలం కూడా లేదు. యేసు ప్రభువారు జన్మించే సమయంలో లోకాసు వార్తలో మరియమ్మ సత్రం దగ్గరికి పోతే సత్రములో స్థలము లేదు. స్థలం లేకపోతే ఏం చేశారు, ఆయన తీసుకెళ్ళి పశువుల దశలో పట్టుకోబెట్టారు. ఆయన మన వాళ్ళు ఏం చేస్తారంటే, యేసు ప్రభువారు పుట్టింది పశువుల తొట్టే అని చెప్పి ఇక పోయి పశువుల తొట్టికి దండం పెట్టే వాళ్ళు లేకపోలేదు, పశువుల తొట్టి మొక్కే వాళ్ళు లేకపోలేదు. సత్రంలో స్థలం లేనందున తన తొలిచూరు కుమార్ని కని ఎక్కడికన్నదో చెప్పలా, రాయబడలా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన పుట్టింది ఎక్కడ అనేది రాయబడలా. ప్రాంతము ప్రదేశం అయితే ఉంది కానీ స్థలం మాత్రం రాయబడలా. అయితే కన్న తర్వాత తీసుకెళ్లి పశువుల తొట్టిలో పెట్టారు. అంత దీనుడు, అంతగా తగ్గించుకున్నాడు. బహుశా ఆ స్థలం ఇదేనని చెప్తే అక్కడ పెద్ద గుడి కట్టి మొక్కుతారు అనుకున్నాడో ఏమో, అది కూడా విగ్రహారాధన అనుకుని దేవుడు ఆ మాట రాయించి పెట్టలేదు. కాబట్టి ఆయన దిగి వచ్చాడు మనల్ని విమోచించడం కొరకు. ఏమీ లేనివాడుగా దిగి వచ్చాడు. రండి యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 35:10. 35వ అధ్యాయం 10వ వచనం లేదు కదా, 9వ వచనం ఆ చివరి భాగం చదవండి. వారి తలల మీద 9వ వచనం మధ్య భాగం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు, యెషయా గ్రంథం 35:9. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషముల గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును. యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారంట, పాటలు పాడుచూ వస్తారు. ఎట్లా వస్తారంట, పాటలు పాడుతూ వస్తారు. మనం కూడా శాలేయంలో పాటలు పాడాం. పాటలు పాడిన వాళ్ళు చేతులు ఎత్తన్నట్టు కొంతమంది వేస్తారు, అందరు ఎత్తరు. నేను ఆ మాట కూడా అనలేండి. అయితే పాడుతారంట పాటలు ఎవరు, యెహోవా విమోచించిన వారు. కాబట్టి దేవుని ద్వారా విమోచించబడిన వారు పాటలు పాడుతూ సంతోషంతో దేవుని సన్నిధిలో గడిపేవారుగా. అందుకనే ఆరాధనలో మరొక భాగం ఏమిటి అని అంటే పాటలు కూడా భాగమే. అందుకనే ఈ వాక్యానుసారమైన పాటలే మనం పాడుకుంటూ వచ్చాం. కాబట్టి రెండవదిగా దేవుని ద్వారా విమోచన విడుదల పొందిన వారు ఏం చేస్తారట, దేవుని సన్నిధిలో ఆనందముతో సంతోషముతో వచ్చేవారుగా ఉంటారు. ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం రండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, నా సొత్తు నీవనెను. స్తుతించు ప్రభు యేసునే. ఎందుకు ప్రభును స్తుతించాలి, ఎందుకు ప్రభుని కనబరచాలి అని అంటే ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచి ఏమన్నాడు, నీవు నా సొత్తు. కాబట్టి నువ్వెవరివి, నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. మొదటి మాటగా ఏం చూస్తూ వచ్చాము, నేను నిన్ను సృజించిన వాడను. యెషయా గ్రంథం 43:1. నేను నిన్ను నిర్మించిన వాడను. ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో నేల మట్టితో నరుని నిర్మించాడు. మన నిర్మాణకుడు. ఆయన చేతులే మనల్ని నిర్మించినవి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని నిర్మించాడు. అయితే మనం ఏం చేస్తూ వచ్చాము, మా నిర్మాణకుడు నువ్వు కాదు, మా నిర్మాణకులు ఎవరు? రోమా 1:23 చతుస్పాద జంతువుల్లాగా మార్చేశారు.
మమ్మల్ని కన్నది నీవే అని చెప్పి మనుషులను, మమ్మల్ని కన్నది నీవేనని చెప్పి కుండలను, రాళ్లను, రప్పలను, 4 కాల జంతువులను మా నిర్మాణకుడు నీవేను మొక్కిన వారు. అయితే దేవుడు మనల్ని అందులో నుంచి తప్పించాడులే కానీ ఇంకా లోపల చాలా మంది మా తండ్రికి నీవే అని మొక్కేవాళ్ళు లేకపోలేదు. నేను అటు వెళ్తూ ఉంటాను కదా, మాసాలు వెళ్తూ ఉంటాను, అక్కడ ఒక ఫోటో చూస్తాను. ఆ ఫోటో చూస్తే ఆ ఫోటోలో ఒక ముసలాయన 2 చేతులు ఎత్తి ఇట్లా ఉంటాడు. ఇంకా ఆయన కూడా దేవుడు అని చెప్పేసి చాలా మంది పోయి ఆయన కూడా మనిషే మళ్ళీ, అంటే మనకు తెలియకపోవచ్చు కానీ ఇంకొంచెం ముందున్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు పెద్దవాళ్ళకి. ఆయన మాతో పాటు తిరిగిన ఆయన కొంతమంది చెప్పారు కూడా, నేను విన్నాను. అయితే ఏం చేశారు అని అంటే, నిర్మించిన వాడును సృజించిన వాడును పక్కన పెట్టి మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు చతుష్పాద జంతువులుగా మార్చేస్తూ వచ్చారు. ప్రభు మనల్ని అందులో నుంచి తప్పించాడు. దేవా నీకు స్తోత్రం, నీవు నన్ను అందులో నుంచి తప్పించావు, సృష్టిగతమైన మిమ్మల్ని పూజించే ధన్యత భాగ్యం నాకు ఇచ్చావు అని చెప్పి మొదటి తలంపులో ప్రభువును స్తుతించాలి. అది జ్ఞాపకం చేసి, రెండవదిగా నిర్మించడమే కాదు, ఆయన ఏం చేస్తూ వచ్చాడు, విమోచించాడు మనల్ని. నేను నిన్ను విమోచించాను. దేని నుండి విమోచించాడు? ఇశ్రాయేలు ప్రజలైతే ఐగుప్తులో నుండి విమోచించాడు, బలత్కారుల చేతిలో నుంచి విమోచించాడు. మనల్ని మాత్రము ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించాడు. ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించాడు. అయితే ఆ దుష్టకాలంలో ఉన్న వాళ్ళు ఏమంటారు, నువ్వు అట్లా చేస్తున్నావు అందుకని నేను ఎట్లా చేస్తానని రకరకాల వాళ్ళకి దుష్టకాలంలోనే ఉన్నారు. అందుకని మనల్ని మాత్రం దేవుడు దుష్టకాలంలో తప్పించడం కొరకు యేసు వారు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? తన స్థలాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. తన స్థానాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. 2 కొరింథీ 8:9 చదవండి అన్నమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 వచనం. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వల్ల ధనవంతులు కావాలని మీ కొరకు దరిద్రుడై. ఏమి లేనివాడైపోయాడు. ఎంతగా తగ్గించుకున్న దేవుడు. ప్రభా నీవు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నావు, అందుకనే నేను మిమ్మల్ని ఘనపరుస్తున్నా, ఆరాధిస్తున్నా, మైపరుస్తున్నానని చెప్పి 2వ తలంపులో ప్రభువుని మనం ఆరాధించవలసిన వారుగా ఉన్నాయి. ఇప్పుడు 3వ విషయానికి వస్తే ఇక్కడ ఏమన్నాడు? నిన్ను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. మనం ఎవరమంట? ఆయన సొత్తు. 62వ అధ్యాయం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం. 62:12 చదవండి. 62వ అధ్యాయం. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. సరే, వారికి పేరు పెట్టబడింది. ఏమని పేరు? పరిశుద్ధ ప్రజలని, దేవుడి ద్వారా విమోచించబడిన వారని. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి పేరు చక్కటి పేరు. దేవుడు పరిశుద్ధమైన పేరు మనకు పెట్టాడు. ఈ పేరును బట్టి మనం ఎంతో సంతోషిస్తూ, ఆ పేరును బట్టి సిగ్గుపడక సంతోషము దేవుని కనపరచవలసిన వారంగా, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. వారు సియోనుకు సంతోషంగా వస్తారంట. ఎవరు వీళ్ళు అని అంటే ఆ పేరు పెట్టబడిన ప్రజలు. అయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. రోమా 8:30 చదవండి అన్నమాట. 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎవరిని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడో వారిని పిలిచాడు. ఎవరిని? ఎఫెసీలో రాసిన పత్రికలో ఉంది కదా, జగత్తు పునాది వేయబడకు మునిపే, ఈ భూమికి పునాదులు వేయబడకు మునిపే నిన్ను నన్ను ఆయన ఎరిగాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు. వారిని పిలిచి ఏమని చెప్పాడంట? వారిని పిలిచి మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, ఏమని పిలిచాడు? భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. కాబట్టి ఆయన మనల్ని పిలిచి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ వచ్చాము, ఎవరినైతే ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. పిలిచి వారిని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. దేవుడు మనల్ని పిలిచి నీతిమంతులుగా చేశాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో
మనము నీతిమంతులుగా తీర్చబడడం కొరకై యేసు ప్రభువు వారు కలువరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దాని ద్వారా మనం ఏమైపోయామంటే నీతిమంతులుగా చేయాలి. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని దేవుడు పిలిచాడు. ఇక్కడ ఉన్న నువ్వు నేను దేవుని ద్వారా పిలువబడిన వారు. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు అనేకులు. అయితే ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మంది. ఇలాంటి చాలా మందిని దేవుడు పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారని పిలిచాడు చాలా మందిని. కానీ అయితే ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్ది మంది. ఆయన ఆరాధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొద్ది మంది. వీరిని మాత్రమే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే నీతిమంతులుగా తీర్చాడు. జగత్పునాది వేయబడుకుని ఏర్పాటు చేయబడిన నిన్నున్నాను. అనేకులు పిలిచాడులే కానీ అయితే రాగలిగిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, ప్రభుని ఆరాధించేవారు ఎంతమంది అంటే ఆ కొద్ది మందిలో ఈనాడు నువ్వు నేను మనం ఉన్నాం. ఇది నిజంగా ధన్యత, ఇది గొప్ప భాగ్యం. ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజలో నువ్వు నేను ఉన్నాం. కాబట్టి మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సన్నిధిలో. ప్రకటన 19:9 ఒక మాట ఉంది, గొర్రె పిల్ల పెండ్లి విందునకు. లేదా మీరు చెప్పాలి, చూసి చెప్తా, ఆగండి అంటారా? పిలువబడిన వారు ధన్యులు. కొన్ని వాక్యాలు కంఠస్థం చేసేయాలి, అవి చాలా ప్రాముఖ్యమైనవి, తెలిసినవి. అట్లాంటి వాటిని కూడా మనం మర్చిపోతే ఎట్లా? కాబట్టి గొర్రె పిల్ల పెండ్లి విందులకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి మనం ధన్యులం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ సంఘంలో, ఆ సహవాసంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అందుకని అన్నాడు, నీవు నా సొత్తు. మనం ఎవరమంట? ఆయన సొత్తు. ఎట్లా ఆయన సొత్తు అయ్యాము? 1 కొరింథీ 6:19 ఏమన్నాడు? విలువ పెట్టి. చదవండి అన్నమాట. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయములను మీరు ఎరుగరా? మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి దేవుని ఆరాధించండి, ప్రభుని స్తుతించండి. నువ్వు సొత్తు కావు. కాబట్టి నీవు నేను విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? 1 పేతురు 1:18-19 వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు గాని అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంతో కొనబడ్డాం. కాబట్టి బంగారంతో వెండితో కాదు కొన్నది, నిన్నున్నాను. యేసు ప్రభువారు కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన తానే మన కొరకు అర్పించుకున్నాడు. మనం ఆయన సొత్తుగా చేసుకునేందుకు కొరకు, నీవు నా సొత్తు అని అన్నాడు కదా, మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడం కొరకై యేసు ప్రభువారు తనను తానే అర్పించుకున్నాడు. మనల్ని వెలపెట్టి కొనేందుకు కొరకు తన శరీరం అంతటిని అప్పగించాడు. వెలపెట్టి కొన్నాడు మనల్ని. కాబట్టి కొనబడినటువంటి వారము మనం మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. అందుకని యెషయా గ్రంథం 43 అన్నాడు, భయపడకు, మరి పేరు పెట్టి పిలిచి ఏం చేశాడు? నువ్వు నా సొత్తు, నీవు నా ధనము. ఒక పాట ఉంది, నీకు మానవుడాముయాము నీవు ప్రేమించు నీ యొద్దనున్న సర్వమిచ్చి, నీ యొద్దనున్న సర్వమిచ్చి విలువగు ముత్యము కొన్నావు. కాబట్టి ఒక మనుషుడు ఆ పొలాన్ని చూశాడు, ఆ పొలంలో దాచబడిన ధనాన్ని చూశాడు, తన దగ్గర ఉన్న సర్వం ఇచ్చేసి ఆ పొలాన్ని కొన్నాడు. అలాగనే దేవుడు లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమించిన వాడే తన దగ్గర ఉన్న సర్వమును ఇచ్చేసి మనల్ని కొనుక్కున్నటువంటి దేవుడు. అందుకని మనం ఎవరమంట? ఆయన సొత్తు.
వాళ్ళు ఏమంటారో తెలుసా? రండి, జకరియా గ్రంథము 13వ అధ్యాయం. ఇప్పుడు కొనబడిన దేవుని ప్రజలు ఏమంటారు? రండి, జకరియా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. 13:9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొరపెట్టుగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు. ఎవరైతే ఆయన సొత్తుగా చేయబడ్డారో, ఎవరైతే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళు అంటారంట, ఆయన మా దేవుడండి అని అంటారు. అప్పుడు ప్రభు అంటాడంట, వీళ్ళు నా జనులు అని దేవుడు చెప్తాడు. నిజంగా ఇదంత గొప్ప భాగ్యం. ఆరాధించే నువ్వు నేను ఆయన ద్వారా పొందిన మేలది. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ మాట హెబ్రీల్లో ఆ మాట ఉంది. ఇదే ఈ వచనానికి సంబంధించి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రండి, 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీ 11:16. వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచాడు, శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోల్చున్నారు. ఇప్పుడు చదవండి. అందుచేత తాను వారి దేవుణ్ణి అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. వాళ్ళు అంటారంట, నీవు మా దేవుడు అని వాళ్ళంటే, ఆయన అంటాడంట, వీళ్ళు నా జనులు అనండి, వీళ్ళు నా సొత్తు అని అంటారంట. వారి విషయమై మీ దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను. కాబట్టి ఇది ప్రభు బిడ్డలకు ఇవ్వబడిన గొప్ప ఆశీర్వాదం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, భౌతిక సంబంధమైనవి కావు. భౌతిక సంబంధమైనవి అంటే ఇల్లు, బిల్డింగ్, పొలాలు, ఉద్యోగాలు, పిల్లలు, కుటుంబం. అయితే ఈ ఆశీర్వాదం అట్లాంటిది కాదు. ఇది అవైతే ప్రయాస పెడితే, కష్టపడితే, మంచి చదువుకుంటే ఇంకొంచెం ఎక్కువ రాత్రి మూలు కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఇది సంపాదించుకునేది కాదు. ఇది దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆశీర్వాదం. అందుకని అన్నాడు కీర్తన గ్రంథంలో, విడిపించదు అనుకుంటున్నా కాదు, చదవండి అన్నమాట. కీర్తన గ్రంథంలో ఎన్నో అధ్యాయం 119:71 అనుకుంటాను. 119వ అధ్యాయము కీర్తన గ్రంథం, లేదు, ఏ విధము చేతనైనను 49వ అధ్యాయంలో, ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విడిపించలేరంట. కాబట్టి అది దొరికితే వెలపెడితే వచ్చేది కాదు, ఉచితంగా దేవుడు ఇచ్చింది. అందుకని మూడవదిగా మనం ఎవరము అనంటే ఆయన సొత్తు. అందుకని ప్రభువుని మనం ఆరాధించి ప్రభువుని స్తుతించవలసిన వారంగా ఈ యొక్క భాగంలో 3 విషయాలు చూసాం. ఏంటి అనంటే, ఒకటి మన నిర్మాణకుడు, ఆయన మనల్ని నిర్మించిన వాడు. కాబట్టి నిర్మించిన దేవుణ్ణి మనం కలిగి ఆయన ఆరాధించేటువంటి ప్రజగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఒకప్పుడు ఈ అనుభవం లేదులే, కానీ మనుషుల్లాగా మార్చుకున్నాం, పురుగుల్లాగా చేసుకున్నాం, 4 కాల జంతువులకి ఆ మహిమను ఆపాదించాం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మన నిర్మాణకుడు అన్న సంగతి మనకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. రెండవదిగా ఆయన ఎవరు అంటే మనల్ని విమోచించాడు. దుష్టకాలంలో నుండి, ప్రస్తుత పరిస్థితుల్లో నుండి, మూర్ఖమైన తరములో నుండి, అపవాది చేతుల్లో నుండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగి చిక్కించుకొని ఉంటే వాని చేతిలో నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. కాబట్టి విమోచించడం కొరకు దేవాది దేవుడే దిగి వచ్చాడు, బయలుదేరాడు తన స్థలాన్ని విడిచి. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము, మనము ఆయన సొత్తు, ఆయన కొనుక్కున్నటువంటి ప్రజ. దేవుని సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవడం కొరకు తనను తానే అర్పణముగా, బలిగా అప్పగించుకున్న వెండి బంగారంతో కాదు, కానీ యేసుప్రభు వారి రక్తంతో మనల్ని కొనుక్కున్నటువంటి దేవుడు. ఈ 3 కారణాలు మనసులో పెట్టుకొని, దేవా నీవు నన్ను ఇంతగా ప్రేమించావు, ఎంతగా నన్ను విమోచించడం కొరకు ఎంత ప్రయాసపడ్డాను, కలవరిశిలలో నా కొరకు 140 దెబ్బలు తిన్నాను, మీ రక్తమంతా కార్చేశారు, తండ్రి వీళ్ళు ఏం చేసేది వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించాను అన్నారు. కాబట్టి ఒకడు వచ్చి గడ్డం పట్టుకుని లాగితే మౌనం అయిపోయారు, బొచ్చు కత్తిరించువా అని ఎదుటి గొర్రెపిల్ల మౌనం దాల్చినట్లు. కాబట్టి గుద్ది నేను ఎవరు కొట్టారో చెప్పుకో చూద్దామని హేళన చేస్తుంటే మౌనం దాల్చారు.
ఇవన్నీ కూడా నా కొరకే, నన్ను విమోచించడం కొరకు, నన్ను మీ సొత్తుగా చేసుకోవడం కొరకు నేను ఏర్పాటు జగత్పునాది వేయబడుకునే నన్ను ఏర్పాటు చేసుకున్నారు కనుక ప్రేమ చేత తాళమి చేత నన్ను రక్షించుకున్నావు. మీకు ఏమి ఇవ్వగలడు ప్రభా, ఏమి ఇచ్చినా రుణస్తుంది అని చెప్పి కొన్ని నిమిషాలు మన వ్యక్తిగత ఆరాధన దేవునికి మనం సమర్పించుకునే వారంగా మనం ఉన్నాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుగా కొన్ని నిమిషాలు సంఘ క్రమాన్ని అనుసరించి మరి ప్రభువుని ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి. కొన్ని నిమిషాలు.